ఫ్రెండ్స్ ఇదిగోండి, రాత్రి బాగా ఫుల్ కొట్టింది చూసారా, తడిచిపోయింది రోడ్డు కూడా. అదిగోండి రోడ్డు కూడా అదిగోండి, చూసారు కదా. ఇవాళ కంటెంట్ ఏంటంటే మొక్కల గురించే ఫ్రెండ్స్. ప్లీజ్ అందరూ ఫుల్గా వీడియో చూడండి. మీరు ఫుల్గా చూస్తేనే నాకు వాచ్ అవర్ వస్తుంది, మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏంటంటే నేను ఇవాళ ఏమైందంటే బయట కొమ్మ లాగుతుంటే ఇరిగిపోయింది ఫ్రెండ్స్. అది ఏం చేశానంటే ఇలా పెట్టాను, చూద్దాము ఏమైనా ఏరు వచ్చి. ఇది మందార చెట్టు గుర్తుంది కదా, మందార చెట్టు అంతా పీకేసాను ఆకులు. ఇక అది బయటికి వెళ్ళిపోతుందని ఇక్కడ కట్ చేసాను. లోపల లాగేపటికి ఇరిగిపోయింది. సర్లే చూద్దాము, ఒకవేళ వస్తే వస్తుందో లేదంటే లేదని కొమ్మనే దూరిపేసాను ఫ్రెండ్స్. ఇది మొగ్గు కూడా ఉంది, నేను చూడలేదు, చిగురే అనుకున్నా. ఇది సర్లే అని చెప్పి వదిలేసాను ఫ్రెండ్స్. అలాగే దీంట్లో కూడా ఏదైనా మొక్క వేయాలి, కొన్ని రోజులకు నేను వేస్తాను. ఇది ఖాళీగానే ఉంది, దీంట్లో కూడా ఏమైనా వేయాలి. ఇదిగోండి తమలపాకు చెట్టు అయితే ఇలా మొత్తం పాకుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, చక్కగా పాకుతుంది తమలపాకు చెట్టు ఇది. ఇవన్నీ ఇలా పాకడానికి కారణం ఏంటంటే బియ్యం మనం కడుగుతాం కదా, ఆ నీళ్ళు. కూరగాయలు వేయిపోయినా పర్వాలేదు, ఉల్లిపాయలు వేసిన పర్వాలా. నేను ఉల్లిపాయలు కోసినప్పుడల్లా వేసేదాన్ని ఫ్రెండ్స్. అలాగే ఇవాళ చేపలు కూడా క్లీన్ చేస్తున్నా. అది కూడా వీడియో మొత్తం, చిన్న చేపలు ఎన్ని ఉన్నాయో, పెద్ద ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ చూపిస్తాను. ఆ వీడియో కూడా పెడతా రేపు, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇది మటుకి ఇవాళ పెడుతున్నాను. ఇంకోండి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్. ఇదిగోండి మంచిగా ఉంది కదా, కానీ పాకుతుంది, కానీ ఎడపడా సన్నగా వచ్చి బలం లేదు ఫ్రెండ్స్. కిందంతా లావు బాగానే వచ్చింది, పైకి వచ్చేపాటికి చూడండి ఎలా అయిపోయినాయి, సన్నగా అయిపోయింది. ఇక పైకి కడదాకైనా అంత ఎత్తు మన వల్ల కాదు కదా, ఇక అందుకని మేము ఇలా వదిలేసాం. ఇక ఎప్పుడైనా ఇల్లు మారినా అలాంటప్పుడు ఇక కట్ చేసుకోవడమే ఫ్రెండ్స్, అంతే. లేదంటే ఇక ఇలాగే ఉంచేస్తాం. ఇదిగోండి అలాగే ఈ గులాబీ పువ్వు నేను చిన్నగా మొగ్గు ఇచ్చిలింది కదా, ఇవాళ సాయంత్రం ఇచ్చిలింది. ఈ పువ్వు కూడా మొన్నటి పువ్వు మళ్ళీ సాయంత్రం ఎందుకు తీయడం అని చెప్పి ఉంచేసాను, అది ముడుచుకుపోతుంది. ఇదే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా చిగురు వస్తున్నాయి కదా, ఇవి కూడా ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి మళ్ళీ నాటు గులాబీ మొగ్గులు వస్తున్నాయి. అంటే నేను పువ్వులు అవ్వగానే ఇరిచేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది కూడా చక్కగా చిగురు వస్తుంది, ఇది వస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా చిగురు వస్తుంది, చూసారా. ఇది చిగురు వస్తుంది, అది చిగురు వస్తుంది. అలాగే ఇక్కడ ఒక చిగురు వస్తుంది, ఇదిగోండి ఇదొకటి చిగురు వస్తుంది. మొత్తం అంటే కొమ్మలు ఇరవగాలనే మళ్ళీ చిగురులు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ 2 చోట్ల ఉంది, ఇది కూడా చిగురు వస్తుంది, అది ఉంది. ఇంకెక్కడ ఉన్నాయి నాకు కనపడినంత వరకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదా, దాని వెనక మాల అలా చిగురు చాలా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, చూసారు కదా. ఇదిగోండి చిగురు వస్తుంది ఇక్కడ ఒక చోట్ల, అలా చిగురు అన్ని చోట్ల వస్తాయి ఫ్రెండ్స్. ఇవి కూడా చూడండి, ఇప్పుడు ఇది కాడ ఉంది కదా, ఈ కాడ నుంచి మళ్ళీ ఇక్కడ సన్నగా అయిపోతుంది చూడండి, కొన్ని రోజులు అవుతే. ఇది కూడా అంతే, ఇవి కూడా అంతే, మెలికలు తిరిగిపోతుంది. ఇదిగోండి ఇలా కర్రలాగా కనపడుద్ది మధ్యలో. ఇది దేనికైనా ఉంటుంది. కొంతమంది డ్రాగన్ ఫ్రూట్ అంటే చాలా ఇష్టం కదా, 2-3 సిస్టర్స్ డ్రాగన్ ఫ్రూట్ అంటే నాకు చాలా ఇష్టం అక్క అని చెప్పి కూడా అన్నారు. ఇంకోటి ఇది కూడా నేను టమాటాలో వేస్తుంది, కానీ వీటి సంగతి కూడా తర్వాత చూడాలి. ఇది కూడా మొత్తం ఇచ్చేయాలి, అప్పుడే మంచిగా వస్తాయి అనుకుంటున్నాను నేను.
చూడాలి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇదంతా కూడా కుట్టే కదా, అయినా ఇది చిగురు చక్కగా పైకి లేస్తుంది, చిగురు వస్తుంది. ఇవన్నీ కలిపి కూడా కట్టేసి కర్ర కట్టాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంతే ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. సో ఈ పువ్వు భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఇలా ఉంటే మొగ్గుగా ఉన్నప్పుడు అదొక అందంగా ఉంటుంది, విచ్చినప్పుడు ఒక అందం ఉంటుంది ఫ్రెండ్స్. మన చెట్టు పువ్వులు ఒక్క పువ్వు పూసినా చాలా ఇదిగా సంతోషపడతాం. మనం పెంచిన మొక్క పువ్వు, కొంతమంది ఎప్పుడు మొక్కలేనా అంటారు, కానీ మనం పెంచుకొని కష్టపడి పెంచుకునేదానికి ఆనందం. ఇదిగోండి, ఇది ఒకటి దూరిపోతుంది. ఇప్పుడే ఒకటి తీసానా, మళ్ళీ ఇంకోటి దూరుద్దంట. అందుకని ఫ్రెండ్స్, ఈ పాకే గులాబీలు తీసుకునే లెక్క అయితే జాగ్రత్తగా పెంచుకోవాలి. ఇదిగోండి ఇంకోటిది, ఇదిగోండి ఫ్రెండ్, తీస్తూ ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఫ్రెండ్, ఇది ఒకటి ఉంది, ఇది కూడా బయటికి వెళ్ళిపోతుంది అంట. ఇది ఒకటి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అందరికీ, బాయ్ ఫ్రెండ్స్.